హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. మీకు ఆల్రెడీ ఫిష్ ఫ్రై అనేది నేను ఎలా చేస్తాననేది మీకు చాలాసార్లు అంటే 2-3 సార్లు అన్న వీడియోలో చూపించి ఉన్నాను. అందువల్ల నేను డైరెక్ట్గానే ఇంకా ఫిష్ ఫ్రై నేను ఏ విధంగా చేస్తాననేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఇవన్నీ కూడా కలిపేసుకునండి నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను. వాటన్నిటి పేస్ట్ని ఈ చేప ముక్కలకి అయితే పట్టించి నేను నూనె వేసుకుని వేపుకుంటానండి. కరకరలాడేటట్టుగా కావాలంటే అలా వేపుకోవచ్చు, లేదంటే కొంచెం షాలో ఫ్రైగా కావాలంటే అలా వేపుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి మనం ఈ చేపల వేపుడు అనేది చేసుకోవచ్చండి. ఈ చేపల వేపుడు అనేది నేను ఫ్రైడ్ రైస్లోకి తినడం కోసం అనేది చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీరు చాలామంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసుంటారు, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే ఫిష్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. నేనైతే క్యాప్సికమ్ ఉందండి, క్యాప్సికము ఎగ్ కలిపి ఫ్రైడ్ రైస్ అనేది చేయబోతున్నాను ఈరోజు. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకున్నానండి, గ్యాస్ వెలిగించుకున్నాను. ఇందులో అయితే ఫ్రైడ్ రైస్ చేయడానికి సరిపోతుందండి. ఎందుకంటే మన రైస్ని బట్టి మనం పెట్టుకునే కడాయి కానీ లేదంటే తవా కానీ మీ ఇష్టం అండి. మూకుడు కానీ మీకు ఏది వీలుగా ఉంటే దాంట్లో మనం ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. 3 గుడ్లు అయితే తీసుకున్నాను నేను. ఈ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలాగే మీకు ఎగ్స్ కూడా అంతేనండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేది వేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో చాలా వరకు వెజ్ వీడియోస్ అనేది నేను చాలా ప్రాపర్గా ఎలా చేయొచ్చు అనేది కూడా మీకు చూపించి ఉన్నాను. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వాటిని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇదిగోండి, ఇలాగే ఎగ్స్ అయ్యి మనం వేసుకున్న తర్వాత బాగా పెద్ద ముక్కలు కావాలంటే మీరు పెద్ద ముక్కలుగా మీరు ఎగ్స్ని చేసుకోవచ్చు, లేదంటే బాగా చిన్న చిన్న పీసెస్ కావాలంటే మీరు తినేదాన్ని బట్టి మీరు ఫ్రైడ్ రైస్లో మనం వాడుకోవచ్చు అండి ఈ ఎగ్స్ అనేది మనం చేసుకుని. ఎందుకంటే నేను ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కంపల్సరీ కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ ఈ ఎగ్స్కి వేపేటప్పుడే నేను వేసేసుకుని ముందుగా పక్కన పెట్టుకుంటానండి. దానివల్ల ఏంటంటే ఆ ఎగ్స్లో కారం, ఉప్పు కూడా పడినట్టు మనకు చక్కగా తినేటప్పుడు తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఈ విధంగా చేసుకుంటాను. ఈ కోడిగుడ్డు మనం ఏదైతే వేస్తామో అది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇది అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. మీరు ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా అది మనం చేసుకునే విధానం బట్టే ఉంటుంది. నేనైతే క్యాప్సికమ్ గ్రీను, అలాగే కొంచెం రెడ్ ఉందండి, అది కూడా తీసుకున్నాను. క్యాబేజీ తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నంగా కట్ చేసుకున్నానండి. వీటన్నింటిని కూడా బాగా వేపుకోవాలి. ముందుగా అయితే ఉల్లిపాయ వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ క్యాప్సికమ్ అయితే మనం వేసుకునేటప్పుడు గింజలు లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది. గింజ ఉంటే టేస్ట్ బాగోదండి. నేను గింజ లేకుండా తీసేసుకున్నాను. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. క్యాప్సికమ్ తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం. అలాగే ఎగ్ ఒకటి వేసుకుని మీరు క్యాప్సికమ్ ఎక్కువ వేసుకుని, అలాగే క్యాబేజ్ ఎక్కువ వేసుకుని కూడా మీరు ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం తక్కువ ఆయిల్తో కూడా చేసుకొని తినచ్చు. ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలి, మనం ఎక్కువ ఫుడ్ తినకూడదు, అలాగే మనం నాన్ వెజ్ కూడా తినాలి అనే ఫీలింగ్ కలగాలి అనుకునే వాళ్ళు ఇలా తక్కువ ఆయిల్తో కూడా ఇలా ఫ్రైడ్ రైస్ అనేది మీరు చేసుకు తినచ్చండి. దానివల్ల ఏంటంటే క్యాప్సికమ్ తినడం వల్ల మంచిది, అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు. ఇదిగోండి, రైస్ అయితే నేను నార్మల్ రైసేనండి, సోనా మసూరి రైస్ని నేను పొడి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ అయితే యూస్ చేయట్లేదండి. ఈ రైస్ అయితే 2-3కి సరిపోతుంది. ఫ్రైడ్ రైస్ అనేది ఎక్కువ తినలేమండి, తక్కువగానే తినగలుగుతాము. అందువల్ల నేను కొద్దిగా చేశాను. పిల్లలకి సరిపోతుంది, అందరికీ సరిపోతుంది అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారండి ఎగ్ వేయడం వల్ల. అందువల్ల నేను కంపల్సరీ ఎగ్ అనేది వేస్తున్నాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని కనుక తినగలిగినట్లయితే. ఏ ఫ్రైడ్ రైస్ అయినా అలాగే చేసుకుంటే బాగుంటుందండి. ఎగ్ కానీ, అలాగే చికెన్ కానీ, అలాగే మీరు మటన్తో కూడా చేసుకోవచ్చు, అలాగే పచ్చిరొయ్యలతో చేసుకోవచ్చు. ఏదైనా సరే ఆకుకూరలతో కూడా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. మనం ఏ విధమైన రైస్ చేసుకోవాలన్నా మీరు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీరు ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ పెప్పర్ పౌడర్ అనేది యూస్ చేయండి. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది.
నేను అల్లం వెల్లుల్లి కూడా నేను పేస్ట్ కొద్దిగా వేసానండి, దానివల్ల రుచి బాగుంటుందని. ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేసాను. అలాగే ఇప్పుడు మొత్తం ఫ్రైడ్ రైస్ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది బాగా వేగనిచ్చి దించేసుకోవడమే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియపరచండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తెలియపరుస్తూ ఉండండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మేము ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.